2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. రిలేషన్‌షిప్‌లో గొడవలనేవి వస్తూనే ఉంటాయి. కానీ వచ్చినప్పుడు భార్యలు చాలామంది కూడా అంటే దాన్ని రియాక్ట్ అవ్వడము, లేదు అంటే అరోగెంట్‌గా బిహేవ్ చేయడము, టార్చర్ చేయడము ఇలాంటియన్నీ చూస్తూ ఉంటాం. కానీ మీరెప్పుడూ చెప్తూ ఉంటారు. ప్రేమ మార్గంలో మీరు కనుక వెళ్తే ఏదైనా కూడా జయించొచ్చు అని. సో, అలానే అంటే డిసైడ్ అయ్యాం సార్. అది లవ్‌లో ఉన్న రిలేషన్‌షిప్ అయినా, లేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో అయినా. నా భర్త ఏది చేసినా కూడా నాకనవసరం. ఆ బాండింగ్ అలానే ఉంటుంది. కొన్ని వేస్‌లో నాకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ నేను డెవలప్ చేసుకోవడము, ఇలా బిహేవ్ చేయడానికి దానికి రీజన్ మీరే అన్నది ఎలా చెప్పొచ్చంటారు? కన్వే చేయగలగాలి. ఫస్ట్ వచ్చేసి విన్ అవ్వడం కోసం కాదు. ఓకే. గెలవడం కోసం కాదు. బట్ మనని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం నంబర్ 1. అండ్ ఎప్పుడు కూడా వెనెవర్ యూ గివ్ ప్రిఫరెన్స్ టు అదర్స్ తెలుసా? వాళ్ళ దృష్టిలో మనం తగ్గుతాం. ఎప్పుడు అంతే. ఓకే. ఇప్పుడు ఎవరైనా సార్ మీరు భలే చెప్పారు సార్ అనగానే వాడేదో చిన్నవాడిలాగా నేను చాలా గొప్పవాడిలాగా మనకు ఆటోమేటిక్ అది హ్యూమన్ సైకిల్. ఓకే. అందుకనే ఎప్పుడు మా గురువుగారు నీకు ఎవ్వడు పొగిడినా నీకు సమానమే, ఎవరు తిట్టినా నీకు సమానమే, నేర్చుకో అది. ఓకే. ఎప్పుడైతే మనకి మన హస్బెండ్ చాలా హస్బెండ్ అనేది రెస్పెక్ట్ ఆర్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నామో అప్పుడు వాళ్ళ దృష్టిలో మనం తగ్గి ఉండాల్సిన అది వస్తుంది. అందుకని ఎప్పుడైనా మనం వాళ్ళకి టీచ్ చేయాలి లెసన్ ఆర్ తెలియాలి అనుకున్నప్పుడు మాత్రం బికమ్ ఈక్వల్. ఓకే. వాళ్ళకి ఎప్పుడు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేసేసి మన జీవితాన్ని కూడా మనము త్యాగము చేసేసి వాళ్ళ కోసం చేయకూడదు. ఓకే. సో పుట్ యువర్ సెల్ఫ్ నంబర్ 1 చాలా ఇంపార్టెంట్. చేసే ప్రతి పనిలో కూడా ముందు నేను సరిగ్గా ఉన్నానా లేదా, నేను కరెక్ట్గా చేసుకుంటున్నానా లేదా, నా ఆరోగ్యం గురించి ఆలోచించుకున్నానా లేదా, నా డెసిషన్ నేను తీసుకున్నానా లేదా, చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అన్నప్పుడు మనం తగ్గుతాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ దట్ యూ టేక్ యువర్ డెసిషన్. చాలామందికి అలవాటు రాదు. ఈ వీడియో చూసాక స్టార్ట్ చేయాలి. మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అంటే మీ ఇష్టం అండి అన్నారనుకోండి, అనొద్దు. మీకు నచ్చకపోయినా సరే ఏదో ఒకటి చెప్పండి. అంటే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న నుంచి కూడా కరెక్ట్ చేసుకోవాలి. దట్ మనం ఎప్పుడు ఆప్షన్ వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు కరెక్ట్గా చేయాలి అని అనుకుంటూ ఉంటాం. అది లోపల వయర్డ్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్లో. ఓకే. అందుకని టేక్ ఎ డెసిషన్, స్టాండ్ ఆన్ టు ఇట్. ఓకే. సో చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి తెలియాలి. దట్ నాకు బాధేసింది, నువ్వు తప్పు చేసావు ఆర్ నువ్వు మిస్టేక్ చేసావు ఆర్ నా ఇంక వాల్యూ ఇవ్వట్లేదు అంటే నీకు తెలియాలి. అది బికమ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. ఒక టైప్ ఆఫ్ మన లోపల ఒక ఋషిలాగా ఒక స్టెబిలిటీ రావాలి. అన్నిటికీ మనం చెప్పేసుకుని అయ్యో నేను ఇట్లా నాకు ఇంత అయింది ఏడుపు ఇవి రాకూడదు. బికమ్ కామ్కున్న పవరే అలాంటిది. సృష్టి ఆగిపోయి వింటుంది. వెన్ యు ఆర్ సైలెంట్ సృష్టి వింటుంది. ఆఫ్టర్ ఆల్ ఇంట్లో మనుషులంతా ఖచ్చితంగా వింటారు. సో బికమ్ సైలెంట్. లోపల నుంచి బయట కనిపించడం, లోపల తిట్టుకుంటూ బయట కాదు, లోపల నుంచి బికమ్ సైలెంట్. యూ విల్ నాట్ రియలైజ్ దాని పవర్ ఒక్కసారి చేసి చూస్తే. ఒక 45 రోజులు 45-50 డేస్ డూ దిస్. లోపల నుంచి నో కంప్లైంట్స్, నో గొడవలు, లోపల సైలెంట్ అయిపోవాలి. మీరు అన్నట్టుగానే సైలెంట్గా ఉండాలని ట్రై చేస్తారు. 4 డేస్ ఉంటారు, ఒక 1 వీక్ ఉంటారు అంతే. మళ్ళీ అలా కాకుండా కాన్స్టెంట్గా ఒక సైలెన్స్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు? ఈ సైలెన్స్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ సైలెంట్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు గుర్తించాలి అని ప్రూవ్ చేసుకోవాలి. మైండ్ గుచ్చుతుంటుంది. ఓకే. సో అందుకే ఫస్ట్ అన్నట్టు గెలవడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. దట్ నా కంట్రోల్ లేకుండా నా మైండ్ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది. దీని వెనకాల దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనుక కంట్రోల్ చేసుకుంటే యూ విల్ రియలైజ్ లైఫ్లో 99% మన కంట్రోల్లో లేకుండా ఎన్నో పనులు చేస్తాం మనం. తర్వాత బాధపడతాం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా వీడియో చూస్తున్నాం, ఒక వీడియో చూద్దామని స్టార్ట్ చేసి 1/2 అవర్ 40 మినిట్స్ అలా ఏ వీడియో మీద క్లిక్ చేస్తుంటామో తెలియకుండా వెళ్ళిపోతుంది. ఆ వీడియో మీద ఎందుకు క్లిక్ చేసామో ఆర్ లేకపోతే ఆ పని ఎందుకు చేసామో, ఒక సగం పని అయిపోయాక అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నాను మన సబ్కాన్షియస్గా అలా వెళ్ళిపోతుంటుంది బండి. 99% మనకు తెలియకుండా బిహేవ్ చేస్తాం.
అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎమోషనల్ గొడవ కావచ్చు, మాటలు కావచ్చు, లోపల కంటిన్యూస్ టాకింగ్ కావచ్చు. ఇదంతా మనకి తెలియకుండానే ఒక ఆటో పైలట్ మోడ్లో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లాంటి గొడవ కానీ ఏదైనా వచ్చినప్పుడు సైలెంట్ అవుతామో ఫస్ట్ దట్ ఆటో పైలట్కి ఇదేంటి నేను చెప్పినట్టు చేయట్లేదే అని అవుతుంది. నీ లోపల ఉండే ఒక మైండ్ నీతో మాట్లాడుతుంది అని తెలుస్తుంది. అన్ని రోజులు యువర్ థింకింగ్, ఆ మైండ్ నేను. ఎప్పుడైతే ఆ సైలెన్స్ వస్తుందో మైండ్ నాకేదో చెప్తోంది, చెప్తుంటే చేస్తున్నాను అనే డిఫరెన్స్ వస్తుంది. చాలా చాలా ఇంట్రికేట్ అండ్ బ్యూటిఫుల్ థింగ్. గుర్తుపెట్టుకోవాలి, నేను ఆలోచిస్తున్నాను కంటే ఏదో చెప్తోంది నేను వింటున్నాను అనే ఒక స్పృహ వస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు చూడు, అటు వెళ్ళాడా, కోప్పడు, గొడవపడు, చెప్పు, అడుగు, అలా బిహేవ్ చేస్తారా, సామాన్య సరే ఏం చెప్పిందనుకో, నో నో నో, యు ఆర్ లిసనింగ్, నాట్ టాకింగ్. నీ మైండ్లో నువ్వు మాట్లాడుతున్నా అనుకుంటున్నావు, కానీ ఏదో నీకు చెప్తోంది అనే డిఫరెన్సియేషన్ వస్తే సైలెన్స్ వస్తుంది. వింటామప్పుడు. అప్పుడు ఇన్ని రోజులు నా మైండ్ నేను చెప్తున్నాను అనుకుంటున్నావు కదా, కాదు, నీ మైండ్ నీతో చెప్తోంది అని తెలుసుకుంటాం. అందుకని సైలెన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. సైలెన్స్ మనం సపరేట్ వీడియో చేద్దాం. సైలెన్స్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా అసలు బ్యూటీ, అసలు ఎంటైర్ లైఫ్ ఏమవసరం, నేను ఇక్కడ కూర్చుంటా అనిపిస్తుంది. మీకు కూడా సైలెన్స్ మీద ఎపిసోడ్ కావాలి అంటే ఖచ్చితంగా టైప్ చేయండి. దాంతోటే మనం వీడియో అనేది చేద్దాం సార్. తప్పకుండా, ఆ రెస్పాన్స్ని బట్టి. తప్పకుండా. ప్లస్ సైలెన్స్తో పాటు వెన్ యూ నో దట్ మీరు పనిష్ చేయాలనో లేకపోతే ఎవరైనా అనాలనేసరికి మన లోపల ఈగో పొడుస్తుంటుంది. నువ్వు చెప్పు, ఇది చెప్పు, ఇప్పుడు దొరికాడు చెప్పు, ఇప్పుడు దొరికాడు. సో అందుకని గెలవడం కోసం కాదు, యు ఆర్ హర్ట్ ఆర్ నువ్వు తప్పు జరిగింది, ఆ బాధ చెప్పడం వరకే, ఆ బాధని కన్వే చేయడం వరకే, అండ్ లోపల నుంచి ఒక మెచ్యూరిటీ రావడం కోసం. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే అట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోతాం. సో కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. నీ లైఫ్లోకి రావడం చాలా చాలా ముఖ్యం. నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ నుంచి ఏది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నీ లైఫ్లో ఏం స్కిల్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, టాకింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు, ప్రశాంతత ఇంప్రూవ్ చేయొచ్చు, స్లీప్ ఇంప్రూవ్ చేయొచ్చు. చూసుకుంటూ వీడియోలు చూసుకుంటూ రాత్రి అంతా పడుకోరు. దాంతో ఇంకా మైండ్ పిచ్చి పిచ్చిగా తయారవుతుంది, ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది, ఇంకా డిపెండెన్స్ ఏర్పడుతుంది, ఇంకా అయ్యో నాకెందుకు ఇలా జరగట్లేదు అనిపిస్తుంది. దానికి తోడు కరెక్ట్గా మన ఫీడ్లో అలాంటి న్యూస్లే వస్తుంటాయి. సో దాంతో ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో డోంట్ డూ దట్. ఓకే, ఎప్పుడైనా ఇట్లా సమాధానం చెప్పాలంటే యువర్ ఇంప్రూవ్మెంట్, స్టాండ్ వర్టికల్ అండ్ గ్రో. ఎప్పుడైతే యు గ్రో, ఆటోమేటిక్గా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఆటోమేటిక్గా అవతల వాడు అర్థమైపోతుంది, ఓకే దేర్ సంథింగ్ రాంగ్ అని. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడాల్సిన సందర్భం వస్తే పాయింట్ టు పాయింట్, అందులో ఎమోషన్స్ మసాలా యాడ్ చేయొద్దు. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటే తెలిసిపోతుంది సంథింగ్ ఈజ్ రాంగ్. రెగ్యులర్గా లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ అన్న విషయం తెలుస్తుంది. ఓకే, అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి గొడవ కానీ ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు రాసుకోవచ్చు. వెన్ యూ రైట్ యూ విల్ నో, నేను చాలా నాన్ సెన్స్ ఆలోచిస్తున్నానే, దీన్ని స్ట్రక్చర్డ్ చేసుకోవచ్చు, దీన్ని ఇంకొంచెం బెటర్గా చెప్పచ్చు, బెటర్గా కన్వే చేయొచ్చు అని తెలుస్తుంది. మనమే చాలా కొట్టేస్తాం తెలుసా, రాస్తుంటే అర్థమవుతుంది ఇదంతా అనవసరం, ఎందుకు ఇంత సీన్ లేదు అని. అందుకే జర్నలింగ్, రైటింగ్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్గా మారింది. అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భం వచ్చి మన మౌనంతో చెప్పాలి, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, కన్వే చేయాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ ఎమోషన్ యాడ్ చేయకుండా మాట్లాడగలగడం నేర్చుకోండి. మసాలా యాడ్ చేయకుండా మాట్లాడితే వెరీ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్. అంటే ఎమోషన్ అంటే ఏడుపు, ప్రతిదానికి ఏడ్చేసేసి చాలా కోపంగా ఉండేసేసి వస్తువుల మీద కోపం చూపించేసి అలా కంటే ఎమోషన్స్ లేకుండా బిహేవ్ చేయడం. నేను ఎప్పుడు ఈ లాజిక్ వర్కౌట్ అవుతుందని చెప్తాను. టాక్ స్ట్రైట్ అనేది నేను నా బుక్స్లో కూడా రాస్తాను. టాకింగ్ స్ట్రైట్, ఇది ప్రాబ్లమే మాట్లాడు, ప్రాబ్లంకి మిగతావన్నీ యాడ్ చేసి మాట్లాడదు. ఇప్పుడు జరిగిన ఇష్యూ టాక్ స్ట్రైట్, నువ్వు ఎందుకు అలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, అదేది ఇదేది, నో, టాక్ స్ట్రైట్. నిజంగా టాక్ స్ట్రైట్ అని గోడ మీద రాసుకుని అది చూస్తూ మాట్లాడి మీకు తెలుస్తుంది మనం ఎంత డైవర్ట్ అయిపోతాము. ఏదో మాట్లాడుతున్నది. మనకి సృష్టిలో చెప్పారు, మా గురువు గారు చెప్పేవారు. మీరు అన్నారు సార్ టాక్ స్ట్రైట్ అని. అంటే ఇప్పుడు నాకు ఈ పని చేయడం వల్ల నాకు హర్ట్ అయింది అని డైరెక్ట్గా
అంతేనా సార్ కమ్యూనికేట్ చేయాల్సింది? మనం చెప్పేటప్పుడు కూడా నాకు ఇది నచ్చలేదు, నీ బిహేవియర్ కరెక్షన్ కాదు, నాకు నా పర్సనల్గా ఇలా చేయడం వల్ల బాధపడ్డాను ఈ స్ట్రైట్. ఆ రోజు ఏం చేసావు తెలుసా, ఆ రోజు నువ్వు చేసినప్పుడు ఎలా అయింది తెలుసా, నేనెంత అవన్నీ సెకండరీ, నాకు ఇది నచ్చలేదు స్ట్రైట్, జస్ట్ స్ట్రైట్, దిస్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, దీనికి ఇది పాయింట్స్ నాకు అనిపించింది, సో దట్ ఈస్ అది నాకు నచ్చట్లేదు, సింపుల్ స్ట్రైట్. వాళ్ళు ఏదో తీసుకొస్తారు మళ్ళీ దానికి. మా గురువు గారు ఎప్పుడు చెప్పేవారు, దెర్ ఈస్ నో డయలాగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ ఓన్లీ మోనోలాగ్ అనేవారు. అంటే వాడు ఏదో చెప్తున్నా కూడా నా మైండ్లో ఆన్సర్ రెడీ అయిపోతుంటుంది. వీఆర్ నాట్ లిసనింగ్ యాక్చువల్లీ, మైండ్లో ఆన్సర్ ఇంకోటి ఇలా కవర్ చేయాలి. అందుకే ఎవడికి వాడు మాట్లాడుకుంటూ ఉంటాడు, ఎవరికి వాడు లోపల ఏదో చెప్తుంటే వినని కూడా వినం, వీ ఓన్లీ మోనోలాగ్ ఇట్. నేను ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్పాలి, నేను ఇప్పుడే అట్లొద్దు, అలా ఎప్పుడు దాన్ని పక్కకు జరపాలి. సో మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ గల కారణం మైండ్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నిజం అనుకోకు, అలా నిజం అనుకున్న మైండ్ అంతటిని నమ్మి అప్లై చేయకు. గివ్ ఇట్ ఎ బ్రేక్, దట్ ఈస్ ఓకే. ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్ ఆగచ్చు, నష్టమేం లేదు, వెయిట్. ఓకే, అందులో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితే ఇది చాలా చాలా ముఖ్యంగా ఉండాలి. ఎంత మీరు డిపెండెంట్ ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా డిపెండ్ అయ్యి ఉంటారో అన్ని రోజులు మీరు ప్రాబ్లం పడతారు. ఎప్పుడైనా మీరు పనిష్ చెయ్యాలి, దట్ ఐ హ్యావ్ టు షో హిమ్ దట్ ఐఎమ్, ఈ నాలుగిటిని పక్కకు లాక్కోవాలి అంతే. దే విల్ గిలగిల కొట్టుకుంటారు, దే ఫీడ్ ఆన్ యూ. చాలామంది నార్సిసిస్టిక్ హస్బెండ్స్ దే ఫీడ్ ఆన్ యువర్ ఎమోషన్స్ అంటారు. నీ ఎమోషన్స్ తిని బతుకుతారు వాళ్ళు, నిన్ను ఏడిపించి నేను టార్చర్ పెడితే బతుకుతారు, కాబట్టి అవి గుంజుకోవాలి పక్కకు, అంతే సింపుల్. వాళ్ళకి తిండి లేక వాళ్ళు గిలగిలాడతారు. సో అందుకని ఎప్పుడైనా ఉన్న ఎమోషనల్ సీన్ ఇస్తే గివ్ ఇట్ ఎ గ్యాప్. ఇదేంది రియాక్ట్ అవ్వట్లేదు అని. ఇప్పుడు మనం పహల్గామ్ అయిన తర్వాత కూడా ఒక 4 రోజులు సైలెంట్గా ఉన్నాకే పెద్ద విధ్వంసమే అది. సో అట్లాగా ఇవ్వాల్సినప్పుడు ఇచ్చి పడేయాలి, లేనంత వరకు వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు సటిల్ థింక్ చేయాలి అట్లా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్తే మాత్రం గట్టిగా మంచిగా మొత్తం బేస్తో సహా ఇచ్చేసేయాలి, లేపేసేయాలి, లేదంటే లావ్ అయిపోతాం. హోప్ఫుల్లీ ఇది అర్థమవుతుంది. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, బట్ వీఆర్ ట్రైయింగ్ టు. ప్రేమతో కనుక మీ హస్బెండ్కి ఎవరైనా కూడా నాది ఇది అనేది చూపించుకోవాలి అంటే మీరు చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుందంటారు. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.